హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సహస్ర సిటీ వరల్డ్. ఈరోజు స్పెషల్ మటన్ పులావ్. అదేంటో కానీ మా వారు ఏ బిర్యానీ చేసినా కూడా పర్ఫెక్ట్ కొలతలతో అదిరిపోయేలా చేస్తారు. అందులో నా ఫేవరెట్ ఈ మటన్ పులావ్. పీస్ ఏమో చాలా సాఫ్ట్గా ఉంటుంది, రైస్ ఏమో చాలా పొడి పొడిగా ఇలా వస్తుంది. మరి ఈ మటన్ పులావ్ని కుక్కర్లో ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ పులావ్ కోసం నేను ఇక్కడ 1/2 kg మటన్ని బాగా కడిగి తీసుకుంటున్నాను. 1/2 kg మటన్కి 350 grams రైస్ సరిపోతుంది. రైస్ని బాగా కడిగి ఇలా 1/2 hour పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ని తీసుకుని 75 ml ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడి అవ్వగానే 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక స్టార్ అనీస్, 3 ఇలాచీలను ఇలా విరిచి వేసుకోండి. కొద్దిగా మసాలాలు వేగగానే 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిలోకి సగం చెంచా పసుపుని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేగించుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 1.5 చెంచా కారాన్ని వేసుకోవాలి. 1/2 kg మటన్కి 1.5 చెంచా కారం సరిపోతుంది. కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకొని ఆయిల్లో ఒక 3 నిమిషాల పాటు వేగించుకోవాలి. కారం కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 2 చెంచాల పెరుగుని వేసుకోవాలి. పెరుగు మొత్తం మసాలాతో మిక్స్ అయ్యేలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మరో 3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలోకి కొద్దిగా పుదీనా ఆకులను యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలను ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉడికేంత వరకు మరో 4 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిలోకి మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ని వేసుకోవాలి. కుక్కర్లోకి నేను కొద్దిగా ఫ్యాట్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. దీనివల్ల ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. ఫ్యాట్ని యాడ్ చేసుకోవడం వల్ల పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ మటన్కి మసాలా మొత్తం పట్టేలా బాగా కలుపుకోవాలి. మటన్ని 10 నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మటన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. హాఫ్ కేజీ మటన్కి 3 గ్లాసుల నీళ్లు సరిపోతాయి. రైస్ కూడా బాగా ఉడికిపోతుంది. తర్వాత ఈ నీళ్ళను బాగా మరగబెట్టుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత మటన్లోకి యాడ్ చేసుకోవాలి. వేడి నీళ్ళను యాడ్ చేసుకోవడం వల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. మటన్ని బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ముక్క ఉడికేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. మాకు ఇక్కడ ముక్క ఉడికిపోయింది. ఇక్కడ మేము చెక్ చేసుకున్నాం, బట్ వీడియో మిస్ అయిపోయింది. మీరు తప్పకుండా చెక్ చేసుకోండి. తర్వాత వీటిలోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. తర్వాత రైస్ని బాగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే అండి, మటన్ పులావ్ రెడీ. చూసారా ఎంత ఈజీయో మటన్ పులావ్ చేయడం.
మీరు కూడా ఇలా పర్ఫెక్ట్ కొలతలతో మటన్ పులావ్ని చేస్తే రైస్ కూడా చాలా పొడి పొడిగా అద్భుతంగా ఉడుకుతుంది. మీ ఇంట్లో కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. నాకు మా ఆయన చేసే ఈ మటన్ పులావ్ ఎంత ఇష్టం అంటే నేను డైలీ తినమన్నా తింటా, అంత ఇష్టం. ఈ మటన్ పులావ్ టేస్ట్ అంత బాగుంటుంది. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.